డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీలో తనదైన శైలితో సినిమాలు చేస్తూ ముందుకెళ్లిన మారుతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అరుదైన అవకాశం దక్కడం అప్పట్లో పెద్ద చర్చగానే మారింది. ప్రభాస్ స్థాయికి తగ్గ కథ ట్రీట్మెంట్ సినిమాతో వస్తుందని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన అది రాజాసాబ్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా పూర్తిగా నిరాశపరచడంతో ప్రభాస్ అభిమానుల ఆగ్రహం నేరుగా దర్శకుడిపై పడింది. సినిమా విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా మారుతిపై విమర్శలు, ట్రోల్స్ మొదలయ్యాయి. కథ, స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్ అన్నిట్లోనూ మారుతి ప్రభాస్ ఇమేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ట్రోలింగ్ మాటల వరకే ఆగలేదు. పరిస్థితి ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది. ఇంటి అడ్రస్ చెప్పిన మాటలే ఇప్పుడు శాపమయ్యాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడుతూ, సినిమా నచ్చకపోతే మా ఇంటికి వచ్చి నన్ను అడగండి అంటూ తాను కొండాపూర్లోని కొల్లా లగ్జరీ విల్లాలో నివసిస్తున్నా అని చెప్పటమే అప్పట్లో సరదాగా అనిపించినప్పటికీ సినిమా డిజాస్టర్ కావటంతో అదే మాటలు ఇప్పుడు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెట్టడమే కాకుండా మారుతి ఇంటికి స్విగ్గీ, జొమాటో ద్వారా వరుసగా ఫుడ్ ఆర్డర్లు పెట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లే కావటం గమనార్హం. 100కు పైగా ఆర్డర్లు వచ్చాయని సమాచారం. మారుతి సిబ్బంది ఈ విషయం తెలియజేయగా తాను ఎలాంటి ఆర్డర్లు పెట్టలేదని ఆయన చెప్పారట. దీంతో ఆ ఆర్డర్లను వెనక్కి పంపించడంలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఎస్కేఎన్ కూడా ఇలాంటి ట్రోలింగ్ ని ఎదుర్కొన్నారు. పరిస్థితి మితిమీరటంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లుగా వార్తలు వచ్చాయి. అభిమానుల ఆగ్రహం ఈ స్థాయికి చేరుకోవటం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరొక వైపు మారుతి మాత్రం ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనం పాటిస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా వ్యక్తిగత వేధింపులు సరైనవి కాదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం అభిమానుల కోపం సహజమే అంటున్నారు. ఏదేమైనా ది రాజాసాబ్ మారుతి కెరియర్ లోనే కాదు, ప్రభాస్ అభిమానుల విషయంలో కూడా ఒక చేదు అనుభవంగా మిగిలిందనే చెప్పాలి.